నా ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరిని శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనము. నన్ను ప్రేమించువాని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా ఎదుగురు నన్ను కనుగొందురు అని వాగ్దానం చేయండి. పరిశుద్ధాత్మ రాత్రి ప్రార్థన చేసి వస్తువులు చెల్లించి మళ్ళీ ప్రార్థిస్తే ఉండేటప్పుడు దేవుడి వాగ్దానం చేయించండి. వెంటనే చూడండి అక్కడ మనం పొద్దుగా కాలసాన్ని ప్రార్థన చేస్తున్నాం, అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, సుత్యాగం చేస్తున్నాం, బైబిల్ అయితే నేను పూర్తిగా రాసిరండి. దేవుని కృప వల్ల ఈ విధంగా ఉపవాస ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుడు మనల్ని మరి ఆయన వెతుకు మనం కనుక్కుంటూ అన్నారు. మనం ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. మనం ప్రేమించండి ఆయన మాత్రం ప్రేమించలేదు, ఎందుకంటే మనం ఆయన బిడ్డలు అనమాట. అయితే దీనికి రిలేటెడ్గా ఏమన్నాయంటే సామెత గ్రంథం మరి 8వ అధ్యాయము లోని మరి 2-6 వచనాలు చూస్తే జ్ఞానం ఘోషించినది అంటున్నారు, వివేచన తన స్వరమును వినిపించింది అంటున్నారు. 6వ వచనం చూస్తే నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదిన వినుడే అంటున్నారు. నా పెదవులు యథార్థమైనవి అంటున్నారు, యథార్థమైన మాటలు పలుకును అని అంటున్నారు అన్నమాట. ఇంకా 8వ అధ్యాయంలోనే 11-18వ వచనాన్ని చూస్తే జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది అంటున్నారు. వెలుగుగల సుత్తు లేనివి, వెలుగుగల పొత్తు లేనివి దానితో సాటి కావు అంటున్నారు. ఇంకా 18వ వచనం చూస్తే ఐశ్వర్యం ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా వద్ద ఉన్నవి అంటున్నారు. మేలు బంగారం కంటే ప్రంజ కంటే నా వలన కలుగు ఫలము మంచిది అంటున్నారు. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చి పెట్టుదొడదు అంటున్నారు. నీతి మార్గం అందు న్యాయ మార్గం అయిందని నేను నడుచుచున్నాను అంటున్నారు. నన్ను ప్రేమించమని ఆసక్తి చేస్తాను, వారి నిధులను నింపుతాను అంటున్నారు అన్నమాట. ఇంకా కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనం చూస్తే యెహోవా నీ వాత్సల్యమును నాకు దూరంగా చేయవు, నన్ను ఇంకా కాపాడుగాక అని ఇంకా మాట్లాడుతున్నారు అన్నమాట. ఇంకా మరి యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించేవాడు అంటున్నారు. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపడు అంటున్నారు. నేను వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందనని చెప్తున్నారన్నమాట. అండి మరి దేవుడిని ప్రేమించడానికి మనం ఆయన ఆజ్ఞలు నడిచితే చాలంటే అండి ఆయన ప్రేమించినట్టు అనమాట. ఇంకా మనం ఆయన బైబిల్స్ కలిగి ఆయనతో నడుచుకుంటే మనకి మేలన్నమాట. మనం మనుషులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించడం అనమాట. రాజులు నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించడం అనమాట. మనం పాదం తొట్టుల్ని అనమాట. ఆయన మనల్ని కాపాడు కొనుక్కుంటున్నది పోవడం అనమాట. ఇంకా యెహోవా ఏమైనా మనల్ని కాపాడే దేవుడు, మన కుడి పక్కన యెహోవా మన నీడగా ఉండే దేవుడు అనమాట. ఇప్పుడు కూడా ఏ పని రాకుండా యెహోవా మనల్ని కాపాడే దేవుడు అనమాట. మన రాకపోకల్లో కూడా రాకపోకల్లో కూడా ఏవో మనల్ని కాపాడే దేవుడు అనమాట. మన ప్రాణం కాపాడే దేవుడు అనమాట. భూమికి సృష్టించిన దేవుడు వల్లే మనకు సహాయం కలుగుద్ది అనమాట. మన ప్రకారం ఎప్పుడు నెమ్మది ఉంటుంది, కానీ మన నగరంలో ఏ క్షేమం ఉంటుంది కానీ ఏ భయం రాదని అంటున్నారు అనమాట. భయపడద్దు అంటున్నారు. నేను తోడుగా ఉన్నాను, నేను తోడుగా ఉన్నాను అంటున్నారు. ఇంకా నీ దేవుడు అయినా దిగులు పడకు, నిన్ను బలపడతాను, సహాయం చేయవండి నేనని చెప్పేసి నేను మాట్లాడతాను. ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమిస్తాను, నేను తప్పిస్తాను, మన నామం ఎరిగింది కాబట్టి నేను కనిపిస్తాను అంటున్నారు అనమాట. మన ఈ విధంగా ఎన్ని వాగ్దానాలు ఇచ్చింది మన నమ్మదగిన వాడు అనమాట. వాగ్దానం ఇచ్చింది నెరవేర్చేవాడు మనడు అనమాట. ఇది వాగ్దానం అందరూ చేతుందని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత శాశ్వత మందరకరమైన మనకి తీసుకొస్తున్నాదని అదమైతే ప్రపంచం ప్రతిపెట్టిన పేరు జ్ఞాపం చేసుకుని ప్రత్యేక పెట్టు అవసరం తిట్టిన అక్కడ కోరికలు చండి పెట్టమని జరిగింది. శైలి నిర్దేవులు దిగాలు తెచ్చండి, ఆదిపిస్తున్నారు, అది సాయం తెచ్చండి, ఆరోగ్యత స్వస్థపరచండి, వేదంతో వాదర్చండి, లేదండి రక్షణ తెచ్చండి, ఎవరినెస్లు బలపరచండి. మిత్రురాన్ని మీరు చేయమైన సత్పడిన కృప చెప్పు నేతపడి బాగా తెచ్చండి. మా ప్రభు పేరు నేసుక్రీస్తు ప్రస్తుతమైన నామన అడిగిపెట్టుకుని ప్రార్థిస్తాం. మనం తండ్రి మీ అందిన ప్రార్థనలో మా కుటుంబం గురించి ప్రేర్ చెప్పని మనం చేసుకున్నామని ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.